మూడవ దశకంలోని ప్రథమ శ్లోకం. ఇందులో భక్తికై ప్రార్థిస్తూ ఉన్నారు నారాయణ భట్టతిరి. భక్తి స్వరూప వర్ణన చేస్తూ ఉన్నారు. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితా స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథా చరంతో ఏ భక్త్యా స్వయి ఖలు రమం తే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. సర్వ అభిలషితాన్, సర్వములైనటువంటి అభిలాషలన్నీ కూడా నెరవేరినటువంటి వారిగా నేను భావిస్తూ ఉంటాను అంటున్నారు ఈ శ్లోకంలో. పఠంతో నామాని, ఎవరైతే పఠిస్తూ ఉంటారో భగవంతుని యొక్క అనంతములైనటువంటి నామములు సహస్రనామాల్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో, ప్రమదభర సింధౌ నిపతితా, ప్రమదభర సింధౌ నిపతితా, ఆనందమనేటటువంటి సముద్రంలో వాళ్ళు ఓలలాడుతూ ఉంటారట. అలా స్మరంతో రూపం తే, ఎవరైతే నీ యొక్క రూపాన్ని స్మరిస్తూ ఉంటారో, వరద, వరములనిచ్చేటటువంటి వరదుడవైనటువంటి ఓ పరమాత్మ, వరద కథయంతో గుణకథ, నీ యొక్క లీలా వైభవాన్ని గురించి, కథా వైభవాన్ని గురించి ఎవరైతే అంటూ ఉంటారో, శ్రవణం చేస్తూ ఉంటారో, చరంతో ఏ భక్త్యాస్త్వయి, ఏ భక్తాస్త్వయి, ఏ భక్తుడైతే ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడో, స్వామి యొక్క కళ్యాణ గుణములని అర్థం చేసుకుంటూ తెలుసుకుంటూ వాటిని ఆచరిస్తూ ఉంటాడో, ఖలు రమం తే పరమమూన్, వాళ్ళు స్వామి యొక్క కళ్యాణ గుణ వైభవంలో అటువంటి పుష్కరిణిలో పడి ఓలలాడతారట, మునిగి తేలుతూ ఉంటారట, పరమానంద రసాస్వాదాన్ని పొందుతారట. అహం ధన్యాన్ మన్యే, అలా చేసేటటువంటి భక్తులని ధన్యులుగా నేను భావిస్తానయ్యా. సమధిగత సర్వాభిలషితాన్ అంటున్నారు. సర్వ అభీష్టములు నెరవేరినటువంటి వారిగా నేను భావిస్తాను. అంటే మనకి అభీష్టములు నెరవేరాలంటే ఇదిగో 4 రకాలుగా చెప్తున్నారు. ఏమిటి? పఠంతః, స్మరంతః, కథయంతః, చరంతః అని 4 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. పఠంతః, స్తోత్ర పాఠాలు చేయాలట. స్మరంతః, స్వామి యొక్క దివ్య కళ్యాణ గుణ వైభవాన్ని మూర్తిభవించేటటువంటి ఆ కమనీయమైనటువంటి సుందర స్వరూపాన్ని ఆరాధన చేస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. చరంతః, ఆచరిస్తూ ఉండాలి. స్వామి యొక్క కళ్యాణ గుణములని తెలుసుకొని వాటిని ఆచరిస్తూ ఉండాలి. అలాగే కథయంతః, స్వామి యొక్క లీలా వైభవాన్ని గురించి అంటూ ఉండాలి. నోరు ఉన్నందుకు, చెవులు ఉన్నందుకు వింటూ ఉండాలి. ఇలా ఉన్నటువంటి భక్తుడు తరిస్తాడు, సకల అభీష్టములు నెరవేరినటువంటి వాడవుతారు అంటున్నారు. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి అనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురుదయాం భవత్పాదాంభోజస్మరణ రసికో నామ నివహాన్ అహం గాయం గాయం కుహచన వివస్యామి విజనే. పాపం నారాయణ భట్టతిరి వారికి శ్రీమన్నారాయణి రచించేటప్పుడు ఆయనకి పక్షవాత వ్యాధితోటి బాధపడుతున్నారు. ఆయన్ని, భగవంతుడిని సేవించుకోవాలి అని అంటే, అయ్యా నాకు ఈ అనారోగ్యం అనేది ఆటంకంగా ఉంది, నీ పాదం కమలముల మీద భక్తి అనేది లేకుండా పోతోంది, అనాసక్తి కలుగుతోంది, నిన్ను సేవించాలి అన్నా కూడా ఎప్పుడూ కూడా మనసుకి శరీరానికి కూడా అవినాభావ సంబంధం ఉంటుందండి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, అలాగే మనసు ఆహ్లాదకరంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండిటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం వల్ల భగవంతుడి మీద భక్తి అనేది మనస్సుతో చేయవలసినటువంటిది. భగవంతుని మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా ఉండకూడదు కదా. అందుకని మనస్సుతో కూడినటువంటి ఈ శరీరాన్ని నీకు అర్పించాలి అని అంటే, అది నాకు శరీరం సహకరించట్లేదయ్యా, అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి, గదక్లిష్టం, గదభారం అంటే ఈ అనారోగ్య కారణంగా ఈ శరీరము చాలా దుఃఖిస్తోంది స్వామి, కష్టంగా ఉంది నిన్ను సేవించుకోవాలంటే. తవ చరణ సేవారసభరేపి, నీ చరణాలను సేవించుకోవాలి అనేటటువంటి ఆ రసాస్వాదనలో నేను మునగాలి అని అంటే గనక అనాసక్తం, అనాసక్తిగా ఉందయ్యా, కుదరటం లేదయ్యా, మనసు నిలకడం లేదు. చిత్తం భవతి బత విష్ణు, అయ్యో స్వామి చెప్పవయ్యా, ఓ శ్రీమన్నారాయణ, శ్రీ మహావిష్ణు, కురు దయాం, నా మీద దయను ప్రసాదించవయ్యా, దయను కలిగి ఉండవయ్యా, నా ఈ గదాభారాన్ని ఉపశమనం చేయవయ్యా అంటున్నారు. భవత్ పాదాంభోజస్మరణ రసికో, నీ పాదకములములను, నీ పాదపద్మములను సేవించుకోవాలి అని అంటే స్మరణ రసికో నామ నివహాన్, నీ పాదాలని సేవించాలి అన్నా, అట్లాగే నీ అనంతములైనటువంటి నామాల్ని స్మరించాలి అన్నా. అహం గాయం గాయం,
నేను పాడి పాడి తరించాలి అన్నా కూడా, నీ నామ వైభవాన్ని అంతా కూడా చక్కగా పాడాలి అనుకున్నా కూడా కుదురుగా ఉండడం లేదు మనసు, శరీరము. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతోంది కాబట్టి. నామ నివహాన్ వివస్యామి విజనే, అట్లా నిన్ను స్మరించి నీ నామ వైభవాన్ని అంతా కూడా పాడి తరించాలి అన్నా కూడా, ఒక్కడిగా ఉండి ధ్యానం చేసుకోవాలి అన్నా కూడా కుదరడం లేదు స్వామి. ఈ గదాభారం అనేది నన్ను దుఃఖింపజేస్తోంది కాబట్టి నా మీద దయను ప్రసారింపజేయవయ్యా అంటున్నాను. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశ నామ కియతి నకేకే లోకేస్మిన్న నిశమయి శోకాభిరహిత భవద్భక్తా ముక్తా సుఖగతిమసక్తా విదధతే. స్వామి, ఈ గదభారాన్ని తొలగించడం అనేది నీకు ఏమంత పెద్ద కష్టము, చాలా చిన్న విషయం నువ్వు తలుచుకుంటే గనక. పాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం, నీ యొక్క కృప ఉంటే వాళ్ళకి ఇంకా లేనటువంటిది ఏమి ఉంటుంది? నీ యొక్క అనుగ్రహం చేతనే కిమివ నహి లభ్యం, లభించనిది ఏముంటుంది స్వామి? నీ యొక్క అనుగ్రహం చేతనే ఈ శరీరం ఏర్పడిన, ప్రాణం ఉన్నప్పటికీ కూడా నీ యొక్క అనుగ్రహంతోనే లభించినటువంటిది. అలా నీ యొక్క అనుగ్రహం ఉంటే లభించనటువంటిది ఏముంటుంది ఈ ప్రాణుల జీవులకి? మధీయ క్లేశౌఘ ప్రశమన దశ, నా ఈ వాతరోగాన్ని, పాపాలు, దుఃఖ సమూహాలు అనేటటువంటి దాన్ని, ఔఘము అంటే సమూహాలు, ఈ సమూహాలన్నిటినీ కూడా ప్రశమన దశ, తొలగించడం నీకేమంత పెద్ద కష్టమయ్యా? చాలా చిన్న విషయం కదా నీకు. నామకియతి నకేకే లోకేస్మిన్, ఈ లోకంలో అన్నిటినీ కూడా అందించేటటువంటి వాడవు నీవే. నిశమయి శోకాభిరహిత, దుఃఖాలన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి వాడవు. నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు లేకుండా చేసేటటువంటి వాడవు. భవద్భక్తా ముక్త, నిన్ను భక్తిగా సేవించేటటువంటి వాళ్ళు మిగిలినటువంటి ఇహపరమైనటువంటి కోరికలు ఏమీ లేకుండా వాటి యందు అనాసక్తిగా ఉన్నటువంటి, సుఖగతిమసక్తాం, సుఖం పట్ల ఆసక్తి లేనటువంటి ముక్తులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. కాబట్టి నువ్వు తలుచుకుంటే నాకు ఈ గదాభారాన్ని తొలగించడం పెద్ద కష్టమేం కాదు స్వామి. సుఖగతిమసక్తాం విదధతే, లోకంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిన్ను ఆశ్రయించి సాధారణమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని చూపకుండా ఒకటే రకమైనటువంటి భావనతోటి నిన్నే సేవించినటువంటి వాళ్ళు, ముక్తి పొందినటువంటి వాళ్ళు, ముక్త జీవులు ఎంతోమంది ఉన్నారే కదా. అదే ఉదాహరణ. కాబట్టి నేను సేవిస్తూ ఉన్నాను కాబట్టి నా ఈ గదాభారాన్ని తొలగించవయ్యా అంటున్నారు. ముని ప్రౌఢారూఢ జగతి ఖలు గూఢాత్మగతయో భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారద ముఖ చరంతి సస్వైరం సతత పరినిర్భాత పరచేత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నా కిమపరం. కిం అపరం, ఇంకా ఏం చెప్పాలి స్వామి? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిన్ను సేవించి, నీ పాదాలని సేవించినటువంటి వాళ్ళు, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు మిగిలినటువంటివన్నీ కూడా, అంటే ప్రాపంచిక విషయాల్ని వదిలివేసి వాళ్ళ దుఃఖాలన్నిటినీ కూడా నశింపచేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మునిశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. ముని ప్రౌఢారూఢ, స్పష్టంగా కనిపిస్తూ ఉంది వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా అధిగమించినటువంటి వాళ్ళు. జగతి ఖలు, ఈ జగత్తులో బోళ్ళంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఉదాహరణగా ఆత్మగతయో, గూఢంగా ఉన్నటువంటి వాళ్ళు, నిన్నే సేవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా స్వామి. భవత్ పాదాంభోజ స్మరణ విరుజో, నీ పద అంభోజములను అంటే నీ పద పద్మములను సేవించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. విరుజ అంటే సమస్తములైనటువంటి దుఃఖాలని తొలగించుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి నారద ముఖ, నారద మహర్షి మొదలైనటువంటి వారు. చరంతి సస్వైరం, వాళ్ళు చక్కగా హాయిగా విహరిస్తూ ఉన్నారు. నీవే ధ్యాసగా, ధ్యానంగా, యోగంగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరబ్రహ్మానందంలో ద్వంద్వాతీతులై ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మునిశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు చరంతీశస్వైరం, స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. ఓ ఈశా, ఓ భగవంతుడా. సదానందాద్వైత రూపం, అద్వైత రూపం అది. అంటే ద్వంద్వము లేనటువంటి సదానందం, సదా ఎప్పుడూ కూడా సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపంలో పరిమగ్న, పడి మునకలు వేస్తూ ఓలలాడుతూ ఉంటారట. కిమపరం, అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఇంకా ఏం చెప్పాలి స్వామి? నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఉండవు, దరిచేరవు అని అంటున్నారు.
భవద్భక్తిస్పీతా భవతు మమ సైవ ప్రశమయేత్ అశేషక్లేశౌగం న ఖలు హృది సందేహకణికా న చేద్ వ్యాసస్యోక్తి తవ చ వచనం నైగమవచో భవన్మిథ్యారథ్యా పురుషవచన ప్రాయమఖిలం. భగవంతుని మీద ఉండేటటువంటి భక్తి అనేటటువంటిది భవద్భక్తి స్పీత, బుద్ధిని ప్రచోదింపజేసేదిగా ఉంటుందిట. అందుకని అట్లాంటి భక్తిని ప్రసాదింపజేయమని భగవంతుడిని కోరుతున్నారు నారాయణ భట్టతిరి. భవతు స్పీత, అది అలా కలగజేస్తుంది స్వామి. అట్లాగే సహ ఏవ, ఆ భక్తి అనేటటువంటిది ప్రశమయేత్, తొలగిస్తుందట. ఏమిటి? అశేష క్లేశౌఘం, క్లేశముల ఔఘములు అంటే కష్టాలనేటటువంటి సమూహాలన్నమాట. దుఃఖాలు, కష్టాలు, వ్యాధులు, రోగాలు, వీటన్నిటి సమూహాల నుంచి దూరం చేస్తుందట. అశేష క్లేశౌఘం, ఈ విషయంలో నాకు నఖలు హృది సందేహ కణిక, నా హృదయంలో ఇంత అణుమాత్రం కూడా అనుమానం లేదు స్వామి. ఇవి తగ్గిస్తాయా, భగవంతుడు ఇలా చేస్తాడా అనేటటువంటి సందేహం ఏమాత్రమూ లేదు. కాబట్టి నీ మీద నాకు భక్తిని ప్రసాదింపచేయి అని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఒకవేళ ఇట్లా జరగకపోతే ఇంత వ్యాస ఉక్తి కానీ, అలాగే నువ్వు భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలు కానీ, అలాగే వేదములలో చెప్పబడినటువంటి విషయాలు కానీ అన్నీ వృధా అయిపోతాయి కదా స్వామి. కాబట్టి నాకు భక్తిని ప్రసాదింపజేసి నన్ను అనుగ్రహించు అని చక్కగా అడుగుతున్నారు నారాయణ భట్టతిరి. నచేద్ వ్యాసస్యోక్తి, వ్యాసస్య ఉక్తి, వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో చెప్పారు కదా, భారత భాగవతాది ఇత్యాది గ్రంథాల్లో చెప్పారు కదా. అట్లాగే తవచ వచనం, నువ్వు కూడా భగవద్గీతాది ఇత్యాది గ్రంథాల్లో చెప్పావు కదా స్వామి. అట్లాగే నైగమవచో, నిగమములు అంటే వేదములు, వీటిలో కూడా చెప్పబడి ఉన్నది. వేదములు అంటే అపౌరుషేయములు, సాక్షాత్తు భగవంతుని ద్వారా అందినటువంటిది. ఇవన్నీ కూడా భవన్మిథ్యారథ్య, రథ్య అంటే మార్గ మధ్యంలో ఆ రోడ్డు మీద మాట్లాడుకున్నటువంటి పిచ్చివాడి మాటల్లాగా అయిపోతాయి స్వామి. ఏమీ తెలియనటువంటి వాడు, ఊసుపోనటువంటి వాడు మాట్లాడుకునేటటువంటి మాటల్లాగా అయిపోతాయి. కాబట్టి నాకు భక్తిని ప్రసాదింపజేసి, పద్మముల మీద భక్తిని కలగజేసి నన్ను అనుగ్రహింపు స్వామి అని ప్రార్థిస్తున్నారు. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురాత్ గుణరసాత్ కిమప్యారూఢ చేదఖిల పరితాప ప్రశమనీ పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరం. భగవంతుడి మీద ఉండేటటువంటి భక్తి అనేటటువంటిది మొదటి నుంచి కూడా భక్తి స్థావత్, ఈ భక్తి అనేటటువంటిది ప్రముఖ మధుర, మొట్టమొదటి నుంచే చాలా మధురాతి మధురంగా ఉంటుందిట. త్వద్గుణ రసాత్, భగవంతుని యొక్క గుణానుభవం అనేటటువంటిది, కళ్యాణ గుణములు అనేటటువంటివి తెలుసుకున్న కొద్దీ మనకి ఆనందమే కలుగుతుందట. అంత మధురాతి మధురమైనటువంటి భగవంతుడి మీద ఉండేటటువంటి భక్తి మొదటి నుంచి కూడా ఆనందదాయకమేట. కిమప్యారూఢ, కిమపి ఆరూఢ, ఇంకా అది పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఆ భక్తి అనేటటువంటిది చేత్ అఖిల, మిగిలినటువంటి అన్నిటినీ కూడా పరితాప ప్రశమని, పరితాపములన్నిటినీ కూడా నశింపజేస్తుందట. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక మనము తాపాలన్నింటినీ ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. వాటిని అనుభవిస్తూ ఉంటాం. వాటన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుందట మనకి. పునశ్చాంతే, పునః అంతే, ఇంకా ఆఖరికి భగవంతుని యొక్క భక్తి మిక్కుటమైపోయిందండి. స్వాంతే, మన లోపల నుంచి విమల ప్రబోధ, స్వచ్ఛమైనటువంటి జ్ఞానం అనేది కలుగుతుందట. అది మిలత్, ఆ జ్ఞానం అనేటటువంటిది ఏం చేస్తుంది మనకి? భగవంతుని మీద ఉండేటటువంటి మిక్కుటమైన భక్తి మహానందాద్వైతం దిశతి, భగవంతుని మీద కలిగినటువంటి భక్తి చేత వారి లోపల నుంచి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞాన ఉదయం కలిగి మహానందాద్వైతం, పరబ్రహ్మానంద స్థితిని వాళ్ళు పొందుతారట. అటువంటి కళ్యాణ రసానుభవంలో, భగవంతుని యొక్క కళ్యాణ గుణ రసానుభవంలో మునిగి ఓలలాడతారట. అంతకి మించినటువంటిది కిం అతః, ఇంకా అంతకి మించి పొందవలసినటువంటిది ఏమి ఉంటుంది? ప్రార్థ్యమపరం, పరమమైనటువంటిది పొందవలసినటువంటిది ఇంకా ఏముంటుంది కనుక అంతకు మించి ఈ మానవులకి ఏని అడుగుతున్నారు నారాయణ భట్టతిరి. కాబట్టి హే భగవన్, నీ పాద పంకజముల యందు నాకు అటువంటి భక్తిని ప్రసాదింపచేసి నన్ను అనుగ్రహించు స్వామి, నా యొక్క దుఃఖముల రాశినన్నిటినీ తొలగించు స్వామి అని ప్రార్థిస్తున్నారు.
प्रभूतादिव्याधिप्रसभचलिते मामकहृदि त्वदीयं त्वद्रूपं परमरसचिद्रूपमुदीयात् उदञ्चत् रोमाञ्चो गलितबहुहर्षाश्रुनिवहो यथा विस्मर्यासं गुरुपशमपीडापरिभवान्. ప్రతి ఒక్కరికి కూడా దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. భగవంతుణ్ణి స్మరించినంత మాత్రముననే ప్రభూతాదివ్యాధి బాగా ప్రబలేటటువంటి, అంటే ఎక్కువగా వచ్చి పడేటటువంటి, అనుకోకుండా వచ్చి పడేటటువంటి దుఃఖాలకి, కష్టాలకి, నష్టాలకి, ఆదివ్యాధి శారీరక మానసిక రుగ్మతలకి, ప్రసభ చలితే అవి వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాధి నుంచి కానీ, తర్వాత ఆ దుఃఖాల నుంచి కానీ మనం తట్టుకునేటటువంటి శక్తి రావాలి అంటే మామక హృది, నా మనస్సులో ఎప్పుడూ కూడా త్వదీయ తద్రూపం పరమరస చిద్రూపముదియాత్, ఆ దివ్యమైనటువంటి స్వరూపము ఉదియాత్, ఉదయించినప్పుడు నాకు ఆ శక్తి కలుగుతుంది స్వామి. వీటన్నిటి నుంచి కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఏర్పడుతుంది నాకు. నీ యొక్క దివ్యమంగళ స్వరూపం నా మనసులో అట్లా ముద్రింపబడాలి అని ప్రార్థిస్తున్నారన్నమాట. ఉదంచత్ రోమాంచో, ఈ బాగా మిక్కుటమైనటువంటి ఆనందం కలిగినప్పుడు, ఆ లోపల నుంచి ఆర్ద్రత కలిగినప్పుడు రోమాలు నిక్కబడుస్తాయి. అట్లాంటి స్థితి నాకు ఏర్పడాలి. ఉదంచత్ రోమాంచో, రోమాంచయత్యంగకం అన్నట్లుగా ఈ శరీరం అంతా కూడా రోమాంచితం అయిపోవాలట, అంటే రోమాలు నిక్కబడవాలట. గలిత బహు హర్షాశ్రు నివహో, హర్షాశ్రులు రావాలట నయనముల వెంట, కంటి వెంట ద్రవించాలి అంటున్నారు. యథా, ఆ విధంగా నేను విస్మర్యాసం, నేను అన్నిటినీ కూడా దుఃఖాలని, కష్టాలని మరిచిపోగలుగుతాను స్వామి. అంత అటువంటి స్థితిని నాకు కలగజేయవయ్యా. దురుపశమ పీడా పరిభవాన్, నాకు ఇవి చాలా ఎక్కువ దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఈ బాధ నుంచి నేను ఉపశమనం పొందాలి అనంటే నా మనసులో నీ యొక్క దివి ఆర్ద్రతతోటి నిన్ను సేవించేటటువంటి స్థితిని నాకు ప్రసాదించు స్వామి అని అంటూ ఆయన కూడా అంతే అంటారండి. భక్త ప్రహ్లాదుడు మిక్కుటమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు కదా, అందరూ ఒకే కోవకి చెందుతారు. అవిధాతవీవు ఆకలిదప్పుల బాధే లేదు, నారాయణ నామామృత రసమే, నారాయణ నామామృత రసమే, అన్నము పానము ఓగా దేవా, కనులకు వెలుగువు నీవే కావా. మరుద్గేహాధీశా త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవస్నేహి సోహం సుబహు పరితప్యే చ కిమిదం, అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్, భక్తోత్తంసం ఝటతి కురు మాం కంసదమనా. ఓ గురువాయూరప్పనే, ఓ కంసుడిని సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ, స్వామి ఏమిటిది? త్వయి ఖలు పరాంచోపి, నిన్ను ఆరాధించినటువంటి వాళ్ళు, అంటే నిన్ను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా, పరాంచః అపి సుఖినః, వాళ్ళు కూడా సుఖంగానే ఉన్నారయ్యా. కానీ భవస్నేహి సోహం, సహా అహం, నేనైతే నీకు స్నేహభావంతో ఉన్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నేను భక్తుణ్ణి కదయ్యా నేను. అయినా సరే సుబహు పరితప్యే చ కిం ఇదం, నేను ఇట్లా పరితపిస్తున్నాను ఎందుకయ్యా ఈ అనారోగ్యంతో, అది కూడా చాలా ఎక్కువగా దుఃఖిస్తున్నాను. సుబహు, చాలా ఎక్కువగా దుఃఖిస్తున్నాను ఎందుకయ్యా. కిమిదం, ఇదేమిటి చెప్పు స్వామి. అకీర్తిస్తే మా భూత్, ఇది నీకు చాలా అపకీర్తిని తీసుకొస్తుంది కదయ్యా. నీ భక్తులైనటువంటి వాళ్ళేమో ఇలా దుఃఖిస్తూ ఉన్నారు, నిన్ను సేవించినటువంటి వాళ్ళు సుఖంగా ఉన్నారంటే ఇది లోకంలో నీకే కదా అపకీర్తిని తీసుకొస్తుంది. నువ్వు అసలే మా భూత్ వరద, వరములనిచ్చేటటువంటి వరదుడవు కదా అయ్యా నువ్వు. గదాభారం ప్రశమయన్, నా ఈ అనారోగ్యాన్ని తొలగించలేవా నువ్వు అనుకుంటే? ఎంతసేపు చెప్పు స్వామి. నిన్ను అనుకున్నటువంటి వాళ్ళు, నిన్ను తలుస్తున్నటువంటి వాళ్ళకేమో కష్టాలు వస్తే, నిన్ను తలచినటువంటి వాళ్ళు కూడా సుఖంగా ఉంటే ఈ లోకంలో స్వామిని కీర్తించక్కర్లేదు అనుకుంటారు కదా. ఇది నీకే అపకీర్తిని తీసుకొస్తుంది కదా, చెడ్డ పేరు తీసుకొస్తుంది కదా. కాబట్టి వెంటనే నా యొక్క అనారోగ్యాన్ని తీసివేసి భక్తోత్తంసం ఝటితి, వెంటనే నా ఈ గదా
దయాభారాన్ని ప్రశమనం చేసి అలాగే నీ భక్తుల్లో నన్ను ఉత్తంసం శ్రేష్ఠునిగా చేయమని ఝటితి అది కూడా వెంటనే అనుగ్రహింపమని ప్రార్థిస్తున్నారన్నమాట. మాం కంసదమన, ఓ శ్రీకృష్ణ పరమాత్మ నన్ను అట్లా అనుగ్రహించవయ్యా అంటున్నారనమాట. భగవంతుణ్ణి సేవించాలి అంటే ఎప్పుడూ కూడా విశ్వాసము నమ్మకము అనేవి రెండు ఉండాలి. ఈ నమ్మకము కాస్త పైమెట్టుకు చేరితే అది విశ్వాసం కింద చేరుతుంది. ఆయన్ని శరణాగతి చేసి ఎప్పుడూ కూడా ఆయనే నన్ను రక్షించగలడు, ఆయన తప్ప నాకు ఇంకా వేరే శరణం లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకము విశ్వాసము పెట్టుకొని ఆయన్ని సేవించినప్పుడు మనకి తప్పకుండా జయం కలుగుతుంది. కిముక్తైః భూయోభిస్తవ హి కరుణాయావదుదియాత్ అహం తావత్తేవ ప్రహిత వివిధార్థ ప్రలపితః పురక్లుప్తే పాదే వరదనవనేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతినుతి నిషేవా విరచయన్. భగవంతుణ్ణి మనము ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా స్మరిస్తూ ఉండాలి. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి అన్నట్లుగా ఈ జీవిత ప్రయాణానికి భగవంతుడి నామం తప్ప మనకి వేరే అన్య ఉపాయం ఏదీ లేదు అని చెప్తున్నారనమాట. అయ్యో స్వామి, నాకున్నటువంటి ఈ అనారోగ్యం వల్ల ఏవేవో ప్రలాపించాను స్వామి, అవేమీ నువ్వు పట్టించుకోకు, నీ అనుగ్రహం కలిగేంత వరకు కూడా నిన్ను నేను నమస్కరిస్తూనే ఉంటాను, నిన్ను స్తుతిస్తూనే ఉంటాను, నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను అని చెప్తున్నారనమాట. కిముక్తైః భూయోభిస్తవ హి కరుణా, కిం ఉక్తైః నేను చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడా ఏవో దుఃఖంతో ఎన్నో తవ హి కరుణా యావదుదియాత్, నా పైన కరుణ అనేటటువంటిది ఉదయించేంత వరకు కూడా అహం తావద్దేవా, స్వామి నేను నిన్ను ప్రార్థిస్తూనే ఉంటానయ్యా, నిన్ను స్తోత్రం చేస్తూనే ఉంటానయ్యా. బ్రహిత వివిధార్థ ప్రలపితః, ఏదో ఈ దుఃఖం వల్ల అనారోగ్య కారణంగా ఏవో రకరకాలుగా ప్రలాపించాను కానీ అవన్నీ ఏమి పట్టించుకోవు. పురః క్లుప్తే పాదే వరద, నువ్వు వరములనిచ్చేటటువంటి వరదుడు కదా, నా ఈ మాటలన్నీ కూడా పట్టించుకోకు స్వామి, నీ అనుగ్రహము కరుణ అనేది ఉదయించేంత వరకు కూడా నేను తవనేష్యామి దివసాన్, నేను గడిపేటటువంటి రోజులన్నీ కూడా నీ మీద భక్తితోటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి అనురాగము ప్రేమ భక్తిని యందు కలిగి ఉంటూ అలా నేను దినములన్నీ కూడా గడిపేందుకు యథాశక్తి వ్యక్తం, నా శక్తి మేరకు కూడా వ్యక్తపరుస్తూనే ఉంటాను నేను. నతి నుతి నిషేవ, ఎలా వ్యక్తపరుస్తూ ఉంటారట, నమస్కరిస్తూ ఉంటారట. నతి నుతి స్తోత్రములను చేస్తూ ఆరాధన చేస్తూ నిషేవ విరచయన్, నీ సేవ చేసుకుంటూ నేను ఈ రోజులని గడుపుతాను స్వామి అంటున్నారనమాట. తన యొక్క ఆత్మ సమర్పణ భావాన్ని భగవంతుని యందు పెడుతున్నారనమాట ఈ శ్లోకంలో. భగవంతుణ్ణి మనం సేవించాలి అని అంటే ఏవో రకరకాల కోరికలతోటి కాకుండా ఆయనే మనకి దిక్కు అని మనం ఎప్పుడైతే స్వామిని మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా సేవిస్తూ ఉన్నామో ఆయన మన యొక్క కష్టాలన్నీ కూడా చూడగలడు. ఆ కరుణ అనేది ఉదయించేంత వరకు కూడా నేను సేవిస్తూనే ఉంటానయ్యా అని నారాయణ భట్టతిరి ఈ శ్లోకంలో చెప్తున్నారు.